శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులకు నమస్కారము. మనము ఈరోజు కార్తీక పురాణం 13వ అధ్యాయంలో పారాయణ చేస్తూ ఉన్నాము. కన్యాదాన ఫలం. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించనును పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులోకొక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కన్నుల పండుగగా ముదులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒకరోజు వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేక పోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తె అయిన మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు
దారిలోలున్న సువీరుని కలుసుకొని పోయి, నువ్వెవడవు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము ఏలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు, అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనేయు నందున ఈ అడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వన మను నరక అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యార్థం ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్య విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహా నరకం అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంన నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధయాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపము ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారవిడుచుకుంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కాని కన్యాదానము మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి నేనెరిగినున్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు వనరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగే అని మనమునందు అనుకొని నిండు కొలువు దేరి ఉన్న యమధర్మరాజును యమధర్మరాజు కడకేకి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను.
అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటయే గాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణము కూడా స్వర్గలోకమునకేగుదురు. కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్ల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలిసికొనెను. కన్యాదానం వల్ల మహాపాపము కూడా నాశనమగును. వివాహ విషయంలో ఎవరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమునకేగడు. 13వ సమాప్తము. 13వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము కదా. మరలా 14వ అధ్యాయంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.